నర్మదా ఎక్కడే? నేను మాట్లాడుతున్నానండి ఫోన్లో, ఇంకా అది వణికిపోతుంది. పాపం నాకు ఇప్పుడు షేక్ వస్తుంది. రావచ్చా కాటేస్తాయి అవి బాబాయ్. వద్దండి అన్న, వద్దులే కానీ వాళ్ళకి కాల్ చేయండి అన్న. అది చుట్టూ సన్నగా ఉంది. వద్దులే అన్న, ఎవరికైనా చెప్పేస్తే వాళ్ళు జాగ్రత్తగా తీసుకెళ్ళిపోతారులే. లేదు లేదు, అది పక్కనే కూర్చుంది, దాని భయం అది ఉంది కదా. వాళ్ళు ఎంత సేపు పట్టిద్దో టైం అడగండి. మళ్ళీ వేస్ట్గా మనం దాన్ని చంపటం ఎందుకు? పాపము మళ్ళీ ఎందుకు వేస్ట్గా. అదే వాళ్ళైతే జాగ్రత్తగా సేఫ్గా తీసుకెళ్ళిపోయి ఎక్కడైనా వదిలేస్తారు. కరెక్టే లేని కానీ సోఫా కింద ఉంది. లోపలికి వెళ్ళిపోయింది అనుకో, మనం మళ్ళీ భయపడిపోతాం. సరే ఏం చేయట్లేదులేండి, కదిలియద్దు అంటున్నాం. కనపడి ఇందులో కూడా అంత క్లియర్గా రావట్లేదు, కరెంటు పోయింది కదా, అది మూల కూర్చొని ఉంది. కనపడుతున్నావా అంత అరుపులు ఇవన్నీ వినపడుతున్నావా? నాకు అర్థమైంది, నన్ను చంపేస్తారు అని అర్థమయ్యా. అసలు బయట రాదు, సినిమా అర్థమైందండి. హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ విత్ దుర్గా. పిల్లలకి హాలిడేస్ ఇచ్చారు కదా, 9 అయినా ఇంకా బ్రేక్ఫాస్ట్ తినలేదు. పనులైతే అయిపోయినాయి. మా ఆయనకి టీ పెట్టేసి నేను కూడా కామెంట్స్ కి రిప్లై ఇస్తూ కూర్చున్నా. అంతలో మా ఎదురు లైన్ లో ఉన్న ఒక సిస్టర్ కాల్ చేసింది. ఇప్పుడే మీ అన్న ఆఫీస్ కి వెళ్లారు, పనులన్నీ కంప్లీట్ అయిపోయినాయి, పిల్లలేమో నిద్ర లెగవలేదు, నేనైతే బ్రేక్ఫాస్ట్ చేస్తున్నా, నువ్వేం చేస్తున్నావు, అయిపోయిందా పని అని అడిగింది. పని అయితే అయిపోయిందిలే గానీ ఇంకా పిల్లలు నిద్ర లెగలేదు, నేను కూడా ఖాళీగానే కూర్చున్నా అని చెప్పాను. రోజు యూట్యూబ్ లో నీ వీడియోస్ చూస్తా ఉంటాను, దగ్గరగా ఉంటున్నామే కానీ ఒక్కసారి కూడా ఇంటికి రావడానికి నీకు కుదరటం లేదు, నాకు కుదరటం లేదని అడిగింది. నాతో మాట్లాడుతున్నప్పుడే వాళ్ళ పాప నిద్ర లేచి వచ్చిందంట తన దగ్గరికి. తన ఫేస్ అంతా షాకింగ్ గా పెట్టిందంట. ఏమైంది అని అడగకుండానే నాతో మాట్లాడుతుంది నా ఫ్రెండ్. వాళ్ళ పాపను తీసుకొని ఒళ్ళో కూర్చోపెట్టుకొని నాతో అలాగే కంటిన్యూగా మాట్లాడుతూనే ఉంది. సోఫాలోనే కూర్చొని మాట్లాడుతుందని చెప్పాను కదా, కాలు ఒప్పుకుంటూ మాట్లాడుతుందంట. తన కాలు అటు ఇటు ఊపేసరికి సడన్ గా ఏదో కదిలినట్లు అనిపించిందంట. అందుకే అలా వంగి చూసిందంట. ఇంకేముంది, నాతో ఫోన్ లో మాట్లాడుతుంది అని చెప్పాను కదా, ఇంకా అసలు మాట కూడా రావటం లేదు. పాము వచ్చిందే అనంది. ఆ మాట విని నేను షాక్ అయ్యా. వెంటనే ముందు వాళ్ళ ఇంటికి పరిగెత్తేసా. ఎందుకంటే అన్న ఆఫీస్కి వెళ్ళాడని నాకు ముందుగానే చెప్పింది కదా, పాపం ఒక్కతే ఉందని నాకు భయం వేసింది. ఇంకా నేను వెళ్లే దారిలో ఒక అన్న కనిపిస్తే జరిగింది ఆయనకి చెప్పి అతన్ని కూడా తీసుకుని వెళ్ళా వాళ్ళ ఇంటికి. నేను ఇంటికి వెళ్లే లోపు తను ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చుంది. అంటే పాము ఉన్న సోఫాలో కాకుండా ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చుంది పిల్లల్ని పట్టుకొని. ఇంకా నాతో పాటు వచ్చిన అన్న పాముని చంపేద్దాం అన్నాడు, ఎందుకంటే అది కంగారు పడిపోయి మనల్ని ఏమైనా చేసిద్దేమో, అందుకనే కర్రతో చంపేద్దాం అన్నాడు. నేనే అన్నను ఆపేశాను. హెల్ప్ లైన్ కి కాల్ చేద్దాం, వాళ్ళే వచ్చి జాగ్రత్తగా దాన్ని తీసుకొని వెళ్తారని అన్నా. చంపిన పాపం మనకెందుకు అన్నా. సరే చంపొద్దులే కానీ సోఫా జరిపేస్తే అది బయటకు వెళ్ళిపోతుంది అన్నాడు. వాము ఆ పని మాత్రం చేయకన్నా, ఎందుకంటే పిల్లలందరూ ఇక్కడిక్కడే ఆడుకుంటారు, ఏ చెట్లలో ఆ పాము దూరిందంటే మళ్ళీ జరగరాంది జరిగిద్ది. మేము ఇంట్లో ఉండి ఇలా డిస్కషన్ చేసే లోపే బయట నుండి ఒక అన్న హెల్ప్ లైన్ కి కాల్ కూడా చేశాడు. వాళ్ళు వస్తున్నారు, ఆ పాముని కదిలియద్దని మాతో చెప్పాడు. నా ఫ్రెండ్ ని పిల్లల్ని మేము బయటకు పంపించేసాం, ఎందుకంటే వాళ్ళు పాముని చూసేసరికి షాక్ లోనే ఉన్నారు. ఇంకా నాతో పాటు ఇంకొక ఇద్దరు మేము లోపలే ఉన్నాము. ఆ పాము మళ్ళీ వేరే గదుల్లోకి వెళ్ళి బట్టల్లో ఎక్కడంటే అక్కడ దూరకుండా జాగ్రత్తగా దాన్ని చూసుకుంటూ కూర్చున్నాం వాళ్ళు వచ్చేదాకా. అంతే కదా, దాని కంగారు దానికి ఉంటది. ఈ కంగారులో అది వెళ్ళి ఏ బట్టల్లో ఎక్కడైనా చేరింది అనుకోండి, మళ్ళీ వాళ్ళు వచ్చిన వాళ్ళు దాన్ని వెతికల్లా పట్టుకోవటం అంటే కొంచెం కష్టం కూడా అవుతుంది. మాక్సిమం 30 గంట పట్టింది వాళ్ళు రావటానికి. ఒకతను వచ్చాడు, ఎంత ఈజీగా తీసాడో ఆ వీడియో కూడా మీరు చూద్దురు. మేము మాత్రం ఆయన వచ్చేదాకా
దాకా అలాగే సోఫాలో కూర్చొని ఉన్నాము. పాపం మా ఫ్రెండ్ వాళ్ళ పిల్లలు ఇంకొంతమంది వాళ్ళకి తోడుగా నుంచొనే ఉన్నారు బయట. కానీ ఈ రోజు మాత్రం చాలా లక్ అండి. ఎందుకంటే నా ఫ్రెండ్ నాతో మాట్లాడుతున్నప్పుడు తన కాళ్ళని అటు ఇటు కదుపుతా ఉందంట. ఆ పాము గనక దాన్నేదో అంటున్నామని కాటేసి ఉంటే ఇంకేమైనా ఉందా. ఈ రోజు లేచిన టైం చాలా బాగుంది, పిల్లల అదృష్టం అని నా ఫ్రెండ్ తో చెప్పాను. ఆ పాము కూడా మనలాగే అనుకుంటదేమో లేచిన టైం బాగుందని. సరే, ఎందుకు ఇంత డీటెయిల్ గా చెప్తున్నానంటే, పాము వచ్చిందని మీరు కంగారు పడిపోయి దాన్ని కంగారు పెట్టకండి. ఈ ఎండలకి చల్లదనం వెతుక్కుంటూ మాక్సిమం పాములు తిరుగుతూనే ఉంటాయి. ఎందుకంటే మనం ఉండేదే వాటి ప్లేస్ లో కదా. ఒకవేళ అవి కనిపించినా వాటికి ఏ హాని చేయకుండా హెల్ప్ లైన్ కి కాల్ చేసి వాళ్ళని రమ్మన్నారంటే చాలు, వాళ్ళు వచ్చి జాగ్రత్తగా తీసుకెళ్లిపోతారు. ఆ పాము తీసుకుని వెళ్ళిన ఆయన కొన్ని జాగ్రత్తలు చెప్పేసి వెళ్ళాడు. ముందు ఇంటి ముందంతా నీట్ గా ఉంచుకోవాలి, చెట్లు ఎక్కువగా పెంచకండి, ఒకవేళ పెంచినా గడ్డి ఎక్కువ లేకుండా చూసుకోండి, శుభ్రంగా ఊడుస్తూ ఉండాలి, ముఖ్యంగా షూ ర్యాక్ డోర్స్ క్లోజ్ చేసేదే ఉంచుకోవాలి. ఎందుకంటే అవి ఎక్కువగా చల్లదనం కోసం షూస్ లోనే పడుకుంటాయంట. పైన ఇంటికి రావటం చాలా తక్కువ. ఒకవేళ ఆ ఇంటికి ఏమైనా చెట్లు గనక దగ్గరగా పెద్ద పెద్ద చెట్లు ఉంటే ఆ చెట్టు ద్వారా రావచ్చు, కానీ మాక్సిమం రావటం అయితే తక్కువ. అందుకే కింద ఇంట్లో ఉన్న వాళ్ళు మంచాల కింద, కూలర్ల కింద, స్టవ్ల కింద, గ్యాస్ సిలిండర్ల కింద అన్ని మూలల శుభ్రంగా ఉంచుకోవాలి. ఎందుకంటే అవి చల్లదనం కోసం మూలల్లోనే పడుకొని ఉంటాయని. ఫైనల్ గా ఇల్లంతా నీట్ గా పెట్టుకోవాలని చెప్పాడండి. మాకు పాము వచ్చిందని మీకు కూడా పాము వచ్చిందని చెప్పటం లేదు. ఒకవేళ కనిపిస్తే జాగ్రత్తగా భయపడకుండా ముందు హెల్ప్ లైన్ కి కాల్ చేయండి. వాళ్ళ నెంబర్ కావాలంటే డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఒకసారి మీరే చూడండి ఆయన ఎంత జాగ్రత్తగా తీసుకొని వెళ్ళారో. మనం కమ్యూనిస్ట్ సాగిస్తారు పెద్ద బాగుందా పిల్ల కదా, ఏ బాగుంది నా బాగుంది. శ్రీరామ శ్రీరామ ఆయన భయపడు అన్న ఒకసారి చిరు అదే వెళ్ళిపోయింది వాళ్ళకి ఇంకా అయిపోయి సింపుల్ అయిపోయింది. సంచిలో అయిపోయింది. నేను దిశను హాస్పిటల్ చేశాను. వస్తారా కట్టే మొత్తానికి పాము ప్రాణం అయితే కాపాడామండి.